మీరు వెళ్ళండి. ఎమ్మెల్యే కూడా పడిపోతాయి. దీనికి ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ గారు 1600 రూపాయలు అక్కడ మీ టైంలోనే 700 మరి వారికి ఉన్న సమస్యల మీద రావటం జరిగింది. గతంలో కూడా చెప్పడం జరిగింది. దానికి ముఖ్యంగా కొంతమంది ఎండలో షెడ్డు లేకపోవటం వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ టెండర్స్ అయిపోయి ఉన్నాయి. అది పనులు మొదలు పెట్టలేదు కాబట్టి ఎందుకు మొదలు పెట్టలేదని కాంట్రాక్ట్ని కూడా పిలవటం జరిగింది. దానికి టెండర్స్ అన్నీ అయిపోయి ఉన్నాయి కాబట్టి తొందరగా కాంట్రాక్ట్ని పూర్తి చేయమని చెప్పడం జరుగుతుంది. అది ఇమ్మీడియట్గా చేస్తామని చెప్పారు. గతంలో ఇక్కడ జరిగినటువంటి ఆయన మన మాజీ శాసనసభ్యులు 4 కోట్లు పెట్టి మార్కెట్ ఏదో చేశాడంట. మరి మొత్తం పెట్టిందని 1,27,00,000, మిగతా 3 కోట్ల అది 2,73,00,000 మరి ఏమైనా ఒకసారి చెప్పాలి. ఆయన ఎక్కడ పెట్టాడో ఊరికే ఏదో గప్పలు పెట్టి 4 కోట్లు పెట్టాము ఇట్లా ఊరికి మాట్లాడటం కాదు. ఇక్కడగా ఆయన ఈ షెడ్ ఒకటి కట్టిస్తున్నాడు అంతవరకే. ఇక్కడంతా కూడా ప్రాబ్లమ్స్ ఉండే కూడా ఫ్లోరింగ్ ఇవన్నీ కూడా మేము చేసాం. ఫస్ట్ స్టార్టింగ్ చేసింది ఈ మార్కెట్ విషయం మేము స్టార్ట్ చేసాము. అప్పుడు నేను ప్రతిపక్షంలో పోయిన తర్వాత కుంటుపడిన పరిస్థితులు ఉన్నాయి. తర్వాత 2014 వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఈ షెడ్ మీద కట్టారు. కట్టిని చెప్పుకోండి కానీ చేయని 4 కోట్లు పెట్టాను 5 కోట్లు పెట్టాను అబద్ధం చెప్పి ప్రజలను మోసం చేయడం కాదు. ఇప్పుడు ఏదైతే ఆ షెడ్డు బయట పాపం ఎండలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ 10 రోజుల లోపల షెడ్ కూడా క్లియర్గా చేయడం జరుగుతుంది. ఏదైనా కానీ మా చెప్పింది చేయటం చేస్తాము. అంతేగాని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే పరిస్థితి అయితే మాకు లేదు అని కూడా తెలియదు. కొట్టుకు బాడుగులు కూడా 4,000 ఏదో కలెక్ట్ చేస్తున్నారు. దాని మీద కూడా మాట్లాడి దాని ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి దానికి తర్వాత కమిషనర్ మాట్లాడి దానికి 1,600 రూపాయలు అది డిసైడ్ చేశాడన్నారు. దాని వాసన ప్రతిపక్షంలోకి వెళ్ళంగానే కొద్దిగా పనులు కుంటబడి 2014లో గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పనులు నత్తనడకన చేశారు. దానికి షెడ్ ఒకటి కట్టారు. మాకు షాపులు అనేది స్లాబ్లు వేసి శాశ్వతంగా స్లాబ్లు వేసి ఇవ్వాలి. అట్టాడిది మేము రేకులు వేసి మామూలుగా తాత్కాలిక షెడ్లు కట్టి రేకులు వేసి ఇచ్చారు. అది మాకు అసౌకర్యం. పోతే మార్కెట్ ఆ రోజు వర్షాలు పడేటప్పుడు నీళ్లు మోకాళ్ళలో నీళ్లు బురదమయంగా ఉండేది. అదేం చేయలేదు. మాకు వాస్తవంగా ఎన్ఎఫ్డి వాళ్ళు మార్కెట్ కట్టిన తర్వాత మెయింటెనెన్స్ ఛార్జీల వరకే తీసుకోవాలి మున్సిపాలిటీ. అలాంటిది ఆ రోజు గవర్నమెంట్ ఉంది. కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ గారు దామచర్ల జనార్దన్ గారి హయాంలో కమర్షియల్లో పెట్టించి 4,000 వసూలు చేస్తున్నారు. మాకు బాడుగా 4,000 వసూలు చేస్తున్నారు. ఇది అన్యాయం అని చెప్పి ఎన్నిసార్లు కమిషనర్ చెప్పాము, ఎన్నో చేసాము. అయినా ఇది మీది గవర్నమెంట్ జీవో రావాలి మార్చాలన్నారు. ఫస్ట్లోనే మాది మార్కెట్ కట్టిన తర్వాత ఇక్కడ ఉమెన్ సొసైటీ ఫిషర్మెన్ ఉమెన్ సొసైటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అలాంటి చేయకుండా మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేసుకొని మాకు కమర్షియల్లో పెట్టి 4,000 బాడుగులు ప్రతి సంవత్సరం 10% పెంచుతా మమ్మల్ని అధోగతి పాలు చేస్తున్నారు. ఈ విషయం మీద మేము ఎమ్మెల్యే గారితో వాసు గారితో చాలాసార్లు చెప్పాము. ఇప్పుడు ఆ సమస్య మీదే తీసుకొచ్చిన తర్వాత ఆయన ఎన్నికలు కూడా ఉంది కాబట్టి అయిపోయిన తర్వాత ఆ కొట్లు బాడుగులు కూడా కమిషనర్తో మేము మాట్లాడి గవర్నమెంట్తో మాట్లాడి చేపిస్తాను, మీకు న్యాయం చేస్తాను అన్నాడు. ఈ సందర్భంగా ఆయనకి మా హృదయపూర్వక ధన్యవాదాలు.